Hello, dear aspirants. Welcome back to the 100 Questions Marathon on Telangana Society, Culture, Heritage, Arts and Literature. సో నిన్న తెలంగాణ మూమెంట్ సంబంధించి 100 క్వశ్చన్స్ మ్యారథాన్ సెషన్ చేశాను. అందులో 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే తెలంగాణ మూమెంట్ నుంచి ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్గా ఆన్సర్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియో అనేది తెలంగాణ సొసైటీ కల్చర్ అనేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సబ్జెక్టు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సో ఉపయోగపడే విధంగా 100 క్వశ్చన్స్ తీసుకున్నా, అన్ని కూడా ముఖ్యమైనటువంటి క్వశ్చన్సే. ఇక్కడ చూడొచ్చు, అన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ తీసుకున్నా. కాబట్టి కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళకైనా, రివిజన్ కోసమైనా సో సబ్జెక్ట్లో ఏముంటుంది, ఏమేమి క్వశ్చన్స్ ఎలా వస్తాయనే దాని గురించి మంచి ఐడియా కోసము సో ఈ సెషన్స్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ నాకు మోటివేషన్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. కాబట్టి మరింత కంటెంట్ ఇవ్వడానికి మోటివేట్ చేస్తుంది అనమాట. కాబట్టి సో ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ సబ్జెక్టు, అంటే ఈ ఎగ్జామ్స్కి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సబ్జెక్ట్ కొత్త అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ తెలంగాణకి సంబంధించి మనం తెలంగాణ హిస్టరీ చదువుతాం, శాతవాహనుల నుంచి ఆసఫ్ జాయిస్ వరకు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుతాం. అది హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ ఆపరేషన్ పోలో నుంచి 2014 జూన్ 2న మనకు ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వరకు. కాబట్టి దీంతో పాటు ఇంకొక సబ్జెక్ట్ ఏముంటుందంటే తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అని చెప్పేసి ఇంకొక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. దీని నుంచి కూడా ప్రతి ఎగ్జామ్లో వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మరి ఇందులో ఏమేమి చదవాలి చూడండి. ఇక్కడ బ్రీఫ్గా అసలు ఏమేమి ఉంటుంది కంటెంట్ అంటే, సొసైటీ అండ్ తెలంగాణ. తెలంగాణ సొసైటీ అండ్ సోషల్ ఫ్యాబ్రిక్ అంటారు. సమాజము, సామాజిక వ్యవస్థ అనేటువంటిది. అదేవిధంగా ఫెస్టివల్స్ అండ్ కల్చర్ అంటే ఇక్కడ సొసైటీ, కల్చర్, అదేవిధంగా హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఇది మనకి ఇస్తారు. సిలబస్లో మనకేం మెన్షన్ చేస్తారంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ అని చెప్పేసి 5 అంశాలు ఉంటాయన్నమాట. మరి సొసైటీ అంటే ఏంటంటే దానికి సంబంధించి సొసైటీ అండ్ సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సమాజము, సామాజిక వ్యవస్థ గురించి స్టడీ చేస్తాం అక్కడ. అంటే తెలంగాణ సమాజంలో ఏ మతాల వాళ్ళు ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారనే దాని గురించి. అదేవిధంగా ఫెస్టివల్స్, మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు జరుపుకునేటువంటి పండుగలు ఏంటి, వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, ఏమేమి ఆచార వ్యవహారాలని ఆచరిస్తారని చెప్పేసి. అదేవిధంగా హెరిటేజ్ అంటే వారసత్వము, అంటే పూర్వీకుల నుంచి మనకు చరిత్రలో పూర్వీకుల నుంచి మనకు వచ్చినటువంటి టెంపుల్స్ కానీ, కోటలు కానీ, ఇవన్నిటి గురించి. ఆర్ట్స్ అంటే కళలు, అంటే మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వం నుంచి వస్తున్నటువంటి వివిధ ఆర్టిస్ట్ అండ్ ఆర్ట్స్, అంటే మన దగ్గర ఉన్నటువంటి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు, నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, నిర్మల్ ఫర్నిచర్ కావచ్చు, పెంబర్తి హస్తకళలు కావచ్చు. ఇవన్నీ కూడా కళల కిందకి వస్తాయి. కళలు, పోచంపల్లి ఇక్కత్ చీరలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. జిఐ ట్యాక్స్ గురించి నేర్చుకోవాలి. అదేవిధంగా లిటరేచర్, సాహిత్యము, మన దగ్గర ఉన్నటువంటి కవులు ఎవరు, రచయితలు ఎవరు, వాళ్ళు ఏం బుక్స్ రాశారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ఎవరు అందుకున్నారు, ఇవన్నీ కూడా దీనిలోకి వస్తాయి అనమాట. అదే సినిమాలు, ఇవన్నిటి గురించి కూడా నేర్చుకుంటాం అనమాట. కాబట్టి క్వశ్చన్స్ ఒక్కొక్కటి తీసుకుందాం, దాని నుంచి మంచి ఐడియా వస్తుంది మీకు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి. చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ ఆర్ యూనిక్ టు తెలంగాణ. విచ్ కమ్యూనిటీ ట్రెడిషనల్లీ యూజెస్ దీస్ పెయింటింగ్స్ అలాంగ్ విత్ నరేటివ్ సాంగ్స్ టు టెల్ స్టోరీస్ ఫ్రమ్ ఎపిక్స్ అని చెప్పేసి అన్నారు. తెలుగులో చూడండి. చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ తెలంగాణకు ప్రత్యేకమైనవి. పురాణాల కథలను వివరించడానికి ఏ సామాజిక వర్గం వారు సాంప్రదాయకంగా ఈ పెయింటింగ్లతో పాటు కథాగీతాలను ఉపయోగిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి మరోసారి. ఇది మంచి డెప్త్ క్వశ్చన్, అందుకే చిన్న బచ్చా క్వశ్చన్స్ కాదు నేను తీసుకున్నది, మంచి స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్. అసలు ఎగ్జామ్లో ఎలాగ వస్తున్నాయి ఈ మధ్యన, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కో క్వశ్చన్ అందులో ఉన్నటువంటి కంటెంట్ అంటే దాని కాంటెక్స్ట్ చెప్తుంది, సబ్జెక్ట్ చెప్తుంది అనమాట. ఒక క్వశ్చన్ 4-5 క్వశ్చన్స్తో ముడిపడి ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సబ్జెక్ట్ని మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి చేరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ అనేటువంటిది మనకు ఉన్నది జిఐ ట్యాగ్ పొందినటువంటి ఒక కళ అనమాట. అది తెలంగాణకు ప్రత్యేకమైనది. అయితే అందులో ఒక సామాజిక వర్గం వారు ఏం చేస్తారంటే, ఆ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ ఉన్నటువంటి ఆ బొమ్మలతోని పురాణాల కథలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రోడ్ల వెంబడి తిరుగుతూ సో యాచిస్తూ ఈ పురాణాల కథలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారు అని చెప్పేసి అడుగుతున్నారు. చూస్తే ఇక్కడ కాకి పడగల, నకాషి, బుడగ జంగాలు, పెరికల్ అని చెప్పేసి అన్నారు. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇక్కడ? కొందరు అనుకోవచ్చు దీని ఆన్సర్ నకాషి అని చెప్పేసి, అంటే మీకు చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ ఐడియా ఉన్నా, గతంలో ఎక్కడైనా చదివి ఉన్నా నకాషి దీని ఆన్సర్ అని అనుకోవచ్చు. కానీ క్వశ్చన్ బాగా గమనించాలి. ఇక్కడ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ని ఎవరు వేస్తారు, ఏ సామాజిక వర్గం వారు వేస్తారని చెప్పేసి అడగలే. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు,
ఆ చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్తో ఓకే పురాణాల కథలను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే ఆన్సర్ వచ్చేసి ఓకే కాకి పడగల. చూడండి ఇక్కడ ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ని వేసేవారు నకాషీ సామాజిక వర్గం వారు, ఓకేనా. కానీ అందులో ఉన్నటువంటి పెయింటింగ్స్ ద్వారా చూడండి, ఇప్పుడు ఇది పెయింటింగ్, ఓకే ఈ పెయింటింగ్స్లో రామాయణం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనుకోండి. ఓకే పురాణ కథ ఏదో ఉన్నది. ఓకే సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరంటే ఓకే కాకి పడగల వారు అనమాట. ఓకే కాబట్టి దాని ఆన్సర్ వచ్చేసి కాకి పడగల. ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాకి పడగల, తయారు చేసేవారు నకాషి. గుర్తుపెట్టుకోండి, అందుకే 2 క్వశ్చన్స్ ఉన్నాయంటారు నేను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద నిర్మల్ పెయింటింగ్స్ యూటిలైజ్ ద న్యాచురల్ కలర్స్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద మినరల్స్ అండ్ ప్లాంట్స్ విచ్ కమ్యూనిటీ ఈజ్ హిస్టారికల్లీ అసోసియేటెడ్ విత్ ద డిజైనింగ్ ఆఫ్ దీస్ పెయింటింగ్స్ అండ్ టాయ్స్. నిర్మల్ పెయింటింగ్స్ ఖనిజాలు మరియు మొక్కల నుండి సేకరించిన సహజ రంగులను ఉపయోగిస్తారు. ఈ పెయింటింగ్లు మరియు బొమ్మల రూపకల్పనతో చారిత్రాత్మకంగా ఏ సామాజిక వర్గం వారితో ముడిపడి ఉంది. అంటే ఈ పెయింటింగ్స్ వేసేవాళ్ళు ఎవరు, ఏ సామాజిక వర్గం వారని చెప్పేసి అన్నారు. ఆప్షన్స్లో నకాషి, పద్మశాలి, విశ్వకర్మ, కోయల్ అని చెప్పేసి అన్నారు. ఓకే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నకాషి సామాజిక వర్గం వారు ఓకే ఈ పెయింటింగ్స్ వేస్తారనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారంటే కొన్ని మినరల్స్, నిర్మల్ ప్రాంతంలో దొరికినటువంటి కొన్ని ఖనిజాలు మరియు మొక్కల నుంచి వాటిని సేకరిస్తారనమాట, సహజ రంగులని. ఓకే గుర్తుపెట్టుకోవాలి నకాషి. వీటిని నకాష లేదా జగ్వార్ అని పిలుస్తుంటారు. నిర్మల్ ప్రాంతంలో ఉంటారనమాట. రైట్, గద్వాల్ సారీస్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ కుట్టు బార్డర్స్ టెక్నిక్. వాట్ డస్ దిస్ టెక్నిక్ మీన్ ఇన్ హ్యాండ్లూమ్ టెర్మినాలజీ? గద్వాల్ చీరలు ఓకే కుట్టు బార్డర్ సాంకేతికకు ప్రసిద్ధి చెందినాయి అనమాట. ఆ టెక్నాలజీకి ప్రసిద్ధి చెందినాయి. చేనేత పరిభాషలో ఈ సాంకేతికత అంటే ఏమిటి? ఈ సాంకేతికతను పరిభాషలో ఏమని పిలుస్తారని అంటే ఏంటని అడుగుతున్నారు. ఓకే ఆప్షన్స్ చూస్తే చెక్క బ్లాకులతో డిజైన్లు ముద్రించడమా, చీర బాడీ అదేవిధంగా బార్డర్స్ పళ్ళు అంటే దాని చివరిలో ఉన్నట్టు చీర బార్డర్ ఉంటుంది కదా, బార్డర్స్ గోల్డెన్ కలర్స్లో కానీ ఇతర కలర్స్లో ఉంటాయి కదా బార్డర్స్, వాటిని విడివిడిగా వేసి వాటిని తర్వాత కలపడమా, లేదా రసాయనిక రంగులు వాడడమా, లేదా మిషన్ ఎంబ్రాయిడరీనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అండి. చీర బాడీని ఓకే అదేవిధంగా చీర యొక్క బార్డర్ని ఓకే 2 వేరుగా డిజైన్ చేసి తర్వాత మిక్స్ చేస్తారనమాట. ఓకే అది దానికి సంబంధించినటువంటి గద్వాల్ చీరలకు సంబంధించిన ఓకే ప్రత్యేకత. నెక్స్ట్, విచ్ హిస్టారికల్ టౌన్ ఇన్ తెలంగాణ ఈజ్ వైడ్లీ సెలబ్రేటెడ్ యాజ్ ఏ ఓకే కాయిర్ అండ్ బ్రాస్ టౌన్ డ్యూ టు ఇట్స్ స్పెక్టాక్యులర్ ఓకే బ్రాస్ షీట్ మెటల్ హ్యాండిక్రాఫ్ట్స్. అద్భుతమైన ఇత్తడి షీట్ మెటల్ హస్తకళల కారణంగా తెలంగాణలోని ఏ చారిత్రక పట్టణం బ్రాస్ టౌన్గా విస్తృతంగా కొనియాడబడుతుంది అని చెప్పేసి అన్నారు. ఆప్షన్స్లో పెంబర్తి, జనగామ, మెట్పల్లి, గద్వాల్ అని చెప్పేసి అన్నారు. ఓకే సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఏంటండి పెంబర్తి హస్తకళల్లో మనకి ఏం చేస్తారంటే ఇత్తడి షీట్ మెటల్స్ ద్వారా హస్తకళలు చేస్తూ ఉంటారు అనమాట. ఓకే పెంబర్తి హస్తకళ అనేది మనకు ఫేమస్ జనగాం డిస్టిక్ సంబంధించినది ఉన్నదన్నమాట. రైట్, ఓకే జిఐ ట్యాగ్ పొందింది ఇది కూడా. రైట్, ద ఫేమస్ గొల్లబామ సారీస్ రికగ్నైజ్డ్ విత్ జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ జిఐ ట్యాగ్ ఆర్ యూనిక్లీ ఓవెన్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసినారు. తెలంగాణ భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తెలంగాణ ప్రాంతపు గొల్లబామ చీరలు ఓకే సో తెలంగాణ ఏ ప్రాంతానికి ప్రత్యేకంగా నేయబడతాయని చెప్పేసి అన్నారు. ఓకే గుర్తుపెట్టుకోవాలి, సిద్దిపేట గొల్లబామ చీరలు, పెంబర్తి హస్తకళలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సిద్దిపేట గొల్లబామ చీరలు ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్, ద సలేశ్వరం జాతర నౌన్ యాజ్ ద తెలంగాణ అమర్నాథ్ ఈజ్ లొకేటెడ్ డీప్ ఇన్సైడ్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ విచ్ హిల్లీ టెరైన్ అని చెప్పేసి అన్నారు. తెలంగాణ అమర్నాథ్ అని పిలువబడేటువంటి సలేశ్వరం జాతర ఏ కొండ ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో ఉంది అని అడుగుతున్నారు. ఓకే ఆన్సర్ ఏంటండి? సలేశ్వరం ఎక్కడ ఉంటుంది? మనకు నాగర్ కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. మరి నాగర్ కర్నూలు డిస్టిక్లో మనకి ఏమున్నాయి? సాత్మాల ఆదిలాబాద్లో ఉన్నాయి. ఓకే అనంతగిరి వికారాబాద్లో ఉన్నాయి. కాబట్టి నల్లమల్ల ఫారెస్ట్గా మనకు ఉండేది. సో అది ఆన్సర్ వచ్చేసి. ఇన్ విచ్ ఫేమస్ టెంపుల్ ఆఫ్ ద తెలంగాణ ఈజ్ ద డైటీ వర్షిప్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టైగర్ ఆర్ రైడింగ్ ఏ టైగర్ డీప్లీ అసోసియేటెడ్ విత్ ద కుర్మా కమ్యూనిటీ? తెలంగాణలో ఏ ప్రసిద్ధ ఆలయంలో దైవాన్ని పులి రూపంలో లేదా పులి వాహనంపై పూజిస్తారు? ఓకే ఇది కురుమ సమాజంతో లోతైన సంబంధం కలిగి ఉన్నది. ఓకే ఏంటండి మనకు ఏ దేవుడు మనకు పులి ఆకారంలో కనిపిస్తుంటారు తెలంగాణలో? ఏ టెంపుల్ అంటే చాలా ఉండొచ్చు, బట్ ఫేమస్ ఈజ్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్. మీరు చూస్తే కొమరవెల్లి మల్లన్న బ్లూ కలర్లో ఉండి ఓకే ఆయనకి ఇట్లా మీసాలు ఉంటాయి, పులి ఆకారంలో ఉంటుందన్నమాట. ఓకే కాబట్టి కొమరవెల్లి మల్లన్న. అయితే ఇక్కడ ఇంకొక బిట్ కూడా వచ్చింది. ఏంటది? కొమరవెల్లి మల్లన్నని ఆరాధించేటువంటి సామాజిక వర్గం ఏంటి? కుర్మా. ఓకే రైట్. నగోబా జాతర ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్ ఇన్ తెలంగాణ. విచ్ ట్రైబల్ క్లాన్ ఆర్ వాన్స్ ఆఫ్ ద గోండ్ కమ్యూనిటీ
అఫీషియల్లీ ఆర్గనైజెస్ దిస్ రిచువల్? నగోబా జాతర తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజన జాతర. ఇది ఫస్ట్ బిట్. ఓకే, గోండ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏ వంశస్థులు? ఇది రెండో బిట్. చూడండి, నేను అదే చెప్తున్నా, ప్రతి క్వశ్చన్లో 2-3 బిట్స్ ఉంటాయి, గమనించాలి మీరు. గోండ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ వంశస్థులు అధికారికంగా ఈ ఆచార ఉత్సవాన్ని నిర్వహిస్తారు అని చెప్పేసి అన్నారు? మిశ్రం వంశం, మరప వంశం, కనక వంశం, ఆత్రం వంశం అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఆప్షన్ కరెక్ట్ ఏంటంటే మిశ్రం వంశం. మిశ్రం వంశం సంబంధించిన వాళ్ళు ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని ఆ జాతర సందర్భంగా చేస్తారండి. ఓకే, వీళ్ళు ఆదిలాబాద్ డిస్టిక్లో ఊట్నూరు, ఇంద్రవెల్లి ప్రాంతంలో ఉండడం జరుగుతుంది అనమాట. రైట్. ద ఎడుపుల పాయ. ఓకే ఓకే సో ద యూనిక్ ఈజ్ బికాస్ ఇట్ టేక్స్ ప్లేస్ వేర్ ద రివర్ మంజీరా డివైడ్స్ ఇంటూ 7 స్ట్రీమ్స్. ఓకే, ఇన్ విచ్ డిస్టిక్ ఈస్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అని చెప్పేసినారు. మంజీరా నది 7 పాయలుగా చీలిపోయే ఆ చోట ఓకే 7 పాయల జాతర ప్రత్యేకమైనది. ఇది ఏ జిల్లాలో జరుపుకుంటారని చెప్పేసి అన్నారు. ఓకే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మెదక్. మెదక్ డిస్టిక్లో 7 పాయల జాతర ఉంటుంది. ఓకే, అక్కడ మంజీరా నది 7 పాయలుగా విడిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అందుకే గద్దర్ సాంగ్లో ఉంటుంది, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడని చెప్పేసి అమ్మ తెలంగాణ అనేటువంటి సాంగ్లో గద్దర్ వాడతారు. ఓకే, అది మెదక్ డిస్టిక్లో జరుగుతుంది. నెక్స్ట్, ద ట్రెడిషనల్ స్టోరీ టెల్లర్స్. సెకండ్, ద ట్రెడిషనల్ స్టోరీ టెల్లర్స్ use heavy cloths scrolls to narrate the family histories. Okay, the Kunamuka community narrates stories exclusively for which social group? పటం కథలు అనేటువంటి సాంప్రదాయ కథకులు వాళ్ళు ఏం చేస్తారంటే వంశ చరిత్రలు వివరించడానికి వస్త్ర స్క్రోల్స్ని ఉపయోగిస్తారనమాట. అయితే కూనపులి సమాజం ప్రత్యేకంగా ఏ సామాజిక సమూహం కోసము కథలను చెప్తుందని చెప్పేసి అన్నారు. అయితే పటం కథలు అనేటువంటి కొంతమంది కథకులు, సాంప్రదాయ కథకులు ఉంటారు, పటం కథకులు అని చెప్పేసి పటం కథలు చెప్పేవారని చెప్పేసి అంటాం. వాళ్ళ సామాజిక వర్గం ఏంటంటే కూనపులి సామాజిక వర్గం అనమాట. కాబట్టి వాళ్ళు ఏ సామాజిక వర్గం కోసం కథలను చెప్తున్నారు అంటే, మనకు ఆశ్రిత కులాలు ఉన్నాయి కదా, కొన్ని కళలను ప్రదర్శిస్తూ వేరే వేరే కులాలను ఆచిస్తూ అనమాట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని అడుకుంటూ ఆ కళలను వాళ్ళ దగ్గర పోషిస్తారు. అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్, ఒక పద్మశాలి కులం ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి సాధనాశూరులు అనేటువంటి ఆశ్రిత కులం వాళ్ళు వస్తారు. ఓకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పురాణ గాథల్ని, కళల్ని వాటి గురించి వివరిస్తూ, పాటలు పాడుతూ, ఆడిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు ఆచిస్తారనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ ఆ రకంగా ఈ కూనపులి సామాజిక వర్గం ప్రత్యేకంగా ఎవరి కోసం కథలను చెప్తుందంటే పద్మశాలి వారి కోసము అని గుర్తుపెట్టుకోవాలి. సాధనాశూరులైనా పద్మశాలి అయినా మనకు అది రెండు ఓకే. పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఆశ్రిత కులాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హైదరాబాద్లోని మక్కా మసీద్ నిర్మాణం మహమ్మద్ కులీ కుతుబ్ షా చేత ప్రారంభించబడింది. అయితే దీనిని 1693లో ఏ మొఘల్ చక్రవర్తి పూర్తి చేశాడని చెప్పేసి అన్నారు. హైదరాబాద్లో మక్కా మసీద్ నిర్మాణము కుతుబ్ షాయిల కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా చేత స్టార్ట్ చేయబడింది. అయితే ఔరంగజేబు 1674లో ఓకే లాస్ట్ కుతుబ్ షాయి రాజు అయినటువంటి అబుల్ హసన్ తానిషా నుంచి ఆక్రమించుకున్నాడు. అయితే కులీ కుతుబ్ షా ఆల్రెడీ మక్కా మసీద్ స్టార్ట్ చేశారు, అది కొనసాగుతుంది దాని నిర్మాణము. ఆ రకంగా ఔరంగజేబు 1693లో కంప్లీట్ చేశారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబ్. భువనగిరి పోర్ట్ ఓకే. సో స్టాండింగ్ ఆన్ అన్ ఐసోలేటెడ్ మోనోలిథిక్ రాక్ స్ట్రక్చర్ వాజ్ బిల్ట్ బై విచ్ వెస్టర్న్ చాళుక్య రూలర్ అని చెప్పేసి అన్నారు. ఒక భారీ ఏకశిలా రాతి నిర్మాణంపై ఉన్న భువనగిరి కోటను ఏ పశ్చిమ చాళుక్య పాలకుడు నిర్మించారని చెప్పేసి అన్నారు. ఓకే, భువనగిరి కోట నిర్మించింది 6వ విక్రమాదిత్యుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రామప్ప దేవాలయానికి సంబంధించిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏంటి? కాకతీయ పాలకుడు గణపతి దేవుని కాలంలో ఆయన సేనాని రేచల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయం తేలియాడే ఇటుకలు మరియు షాన్ బాక్స్ సాంకేతిక పునాదికి ప్రసిద్ధి చెందిందని చెప్పేసి అన్నారు. రేచల రుద్రుడు నిర్మించింది కరెక్టే. తేలియాడే ఇటుకలు, షాన్ బాక్స్ అంటే ఆ పర్టికులర్ టెక్నాలజీ వాడింది కూడా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రామప్ప టెంపుల్ యొక్క అవి చూస్తే మనం అవి నీళ్ళలో వేస్తే పైకి తేలితే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే తేలియాడే ఇటుకలు అనమాట. ఎందుకనంటే అవి మనకు ఉండేటటువంటి ఎలిఫెంట్ డగ్ అంటే ఏనుగుల యొక్క పేడతో తయారు చేయబడిందని చెప్తారు. అందుకని ఈ రెండు కూడా 1-2 కరెక్ట్ అని గుర్తుపెట్టు. సో ప్లేగు వ్యాధి నిర్మాణానికి గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? చార్మినార్ నిర్మించింది ఎవరు? ఓకే, మహమ్మద్ కులీ కుతుబ్ షా. దట్స్ ఇట్. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1591. దట్స్ ఇట్. హన్మకొండలో ప్రసిద్ధ 1000 స్తంభాల గుడి, దాన్నే రుద్రేశ్వర స్వామి ఆలయం అంటాం, ఏ కాకతీయ రాజు చేత నిర్మించబడింది? ఓకే, సో ద ఫేమస్ 1000 పిల్లర్ టెంపుల్ బిల్ట్ బై విచ్ కాకతీయ కింగ్? ఆన్సర్ వచ్చేసి ఏంటండి, 2వ ప్రోలరాజు, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు అన్నారు. ఎవరు? ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు. ఆయన ఏమంటాం? మొదటి ప్రతాపరుద్రుడు 1 అని చెప్పేసి అంటాం. ఓకే, ఈయన ఎందుకు నిర్మించాడు మరి 1000 స్తంభాల గుడి అంటే
పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా ఉంటున్నారు, వెస్టర్న్ చాళుక్యాస్కి వాళ్ళు అంతవరకు సామంతులుగా ఉన్నారు, సబార్డినేట్స్గా. అయితే ఈ ఒకానొక టైంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నారు, ఇండిపెండెంట్ అయిపోయి ఓన్ రూలింగ్ స్టార్ట్ చేశారు. ఆ ఓన్ రూలింగ్కి గుర్తుగా ఈయన 1000 స్తంభాల గుడి నిర్మించారనమాట రుద్రదేవుడు. ఓకే, రైట్. తెలంగాణలోని చారిత్రక కోటలు వాటి ప్రాంతాలకి జతలను చేయండి. ఎల్గందల్ కోట కరీంనగర్ సంబంధించింది. కరీంనగర్లో ఉన్న కోటని ఎల్గందల్ కోట అంటారు. కరీంనగర్ పాత పేరు ఎల్గందల్. ఓకే. భువనగిరి రాచకొండ కోట. ఓకే, భువనగిరి ప్రాంతానికి యాదాద్రి భువనగిరి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరంటే అక్కడ ఎవరు, రేచర్ల పద్మనాయకులు అని చెప్పేసి అంటాం కదా, ఆ రేచర్ల పద్మనాయకులే రాచకొండ నిర్మించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ స్తంభాద్రి. ఖమ్మం యొక్క పాత పేరు స్తంభాద్రి. అక్కడ ఉన్నటువంటి కోటని స్తంభాద్రి కోటలు అంటారు. ఓకే, కాబట్టి 3 కూడా కరెక్టే. బతుకమ్మ ఆయన రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మ మహాలయ అమావాస్య రోజున స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ మొదటి రోజును ఏమని పిలుస్తారని చెప్పేసి అన్నారు. ఆ మొదటి రోజును ఏమని పిలుస్తారు? సద్దుల బతుకమ్మ, ఎంగిలిపుల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, ముద్దప బతుకమ్మ అని చెప్పేసి అన్నారు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఏ బతుకమ్మ ఏ రోజు చేస్తారు? ఫస్ట్ రోజుని ఎంగిలిపుల బతుకమ్మ అంటారు, సెకండ్ రోజుని అటుకుల బతుకమ్మ అంటారు, థర్డ్ రోజుని ముద్దపప్పు బతుకమ్మ అంటారు, ఫోర్త్ రోజుని నానబియ్యం బతుకమ్మ అంటారు, ఫిఫ్త్ రోజుని అట్ల బతుకమ్మ అంటారు, సిక్స్త్ రోజుని అలిగిన బతుకమ్మ అంటారు, సెవెంత్ రోజున వేపకాయల బతుకమ్మ అంటారు. ఓకే, ఎయిత్ రోజుని వెన్న ముద్దల బతుకమ్మ, నైన్త్ రోజుని సద్దుల బతుకమ్మ, లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ. ఓకే, స్టార్టింగ్ రోజు ఎంగిలిపుల బతుకమ్మ అనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటండి, మొదటి రోజు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ, రైట్. నెక్స్ట్, ద గుస్సాడి డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఎ ట్రెడిషనల్ రిచువలిస్టిక్ డాన్స్ పర్ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ దివాళీ. గుస్సాడి నృత్యం అనేటువంటిది ఆదిలాబాద్ ప్రాంతంలో మనకు దీపావళి ప్రాంతంలో వాళ్ళు చేయడం జరుగుతుంది అనమాట, గిరిజన తెగ. ఎవరంటే రాజ్గోండులు చేస్తారు దీన్ని, రాజ్గోండ్ గుర్తుపెట్టుకోవాలి. ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ముఖ్యమైనటువంటి పండుగ పీర్ల పండుగ. ఓకే, ఇది ఎవరి అమరత్వానికి గుర్తుగా జరుపుకుంటారని చెప్పేసి అన్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇమాం హుస్సేన్. అయితే ఈయన మహమ్మద్ ప్రవక్త అయినటువంటి ఆయన యొక్క కుమారుడు. సో ఆయన యొక్క అమరత్వానికి గుర్తుగా ముస్లిమ్స్ దీన్ని నిర్వహిస్తుండే. అయితే కుతుబ్ షాహీ కాలంలో అది హిందువులు కూడా దాన్ని నిర్వహించడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి. కాబట్టి అది కమ్యూనల్ హార్మనీ అనమాట, హిందూ ముస్లింలు అందరూ కలిసి చేసుకునేటువంటి కమ్యూనల్ హార్మనీ ఫెస్టివల్గా మనం చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2004లో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తెలంగాణ ప్రసిద్ధ చేనేత వస్త్ర రూపం పోచంపల్లి ఇక్కత్. దీనిని జనాదరణ పొందినటువంటి ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి అన్నారు. ఓకే, పోచంపల్లి ఇక్కత్ చీరలు అంటారు అని చెప్పేసి అన్నారు. అయితే ఏ ప్రాంతం అంటే బుధాన్ పోచంపల్లి చీరలు అంటారు దాన్ని. ఓకే, రైట్. తెలంగాణకు చెందిన తాండూరు కందిపప్పు, తెలంగాణ తాండూరు రెడ్ గ్రామ్ రిసీవ్డ్ ఏ జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ఇన్ 2022. ఒక బిట్ ఉంది ఇక్కడ. అయితే వాట్ మేక్స్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్ యూనిక్ టు దిస్ వికారాబాద్ రీజన్. ఓకే, వికారాబాద్ రీజన్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఉత్పత్తి ఎందుకు ప్రసిద్ధి అని చెప్పేసి అన్నారు. అయితే ఆప్షన్స్లో చూస్తే ప్రాంతంలోని సున్నప్రాయి నేలల వల్ల అత్యంత అధిక ప్రోటీను మరియు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది, జన్యుపరంగా మార్పిడి చేయబడింది, నీరు లేకుండా పెరుగుతుంది, సేంద్రియ రంగుల తయారీకి వాడతారని చెప్పేసి అన్నారు. ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఇది తాండూరు కందిపప్పును ఎందుకు జిఐ ట్యాగ్ ఇచ్చారు? అత్యంత ప్రోటీన్ కలిగి ఉన్నదాన్ని, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుందని. ఎందుకంటే అక్కడ సున్నప్రాయి లేని నేలలు ఎక్కువ ఉంటాయి, మనకు తెలుసు కదా, సున్నప్రాయి నేలలు ఎక్కువ ఉంటాయి, భూమి యొక్క అది విశిష్టత అనమాట అక్కడ, అందుకని అది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో ఏ ప్రాంతం సిల్వర్ ఫిలిగ్రీ వెండి నగీషీలు పనితనానికి ప్రసిద్ధి చెందిందని చెప్పేసి అన్నారు, జిఐ ట్యాగ్ పొందిన దానికి. విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్. ఓకే, సో నిర్మల్, పెంబర్తి, కరీంనగర్, గద్వాల్ చీరలకి ఫేమస్, పెంబర్తి ఇత్తడి హస్తకళలకు ఫేమస్, నిర్మల్లో పెయింటింగ్స్ ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, ఓకే, కొయ్య బొమ్మలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, గుర్తుపెట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిద్రివేర్ ఈజ్ అన్ ఆన్షియంట్ హ్యాండీక్రాఫ్ట్ వేర్ ద సిల్వర్ ఈజ్ ఇన్లేడ్ ఆన్ అన్ అలాయ్ ఆఫ్ జింక్ అండ్ కాపర్. ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ బీదర్ బట్ ఫ్లరిష్డ్ ఇన్ హైదరాబాద్ అండర్ ద హూస్ ప్యాటర్నేజ్ డిడ్ ఇట్ గెయిన్ ద ఇమెన్స్ ప్రామినెన్స్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి అన్నారు. బిద్రివేర్ అనేది జింకు మరియు రాగి మిశ్రమం పై వెండిని పొదిగేటటువంటి ఒక పురాతన హస్తకళ. ఇది బీదర్లో స్టార్ట్ అయింది, హైదరాబాద్లో వృద్ధి చెందింది. కాబట్టి తెలంగాణలో ఇది ఎవరి ఆదరణతో విపరీతమైనటువంటి ప్రాముఖ్యతను పొందిందని అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆసఫ్ జాయిల కాలంలో బిద్రివేర్ అనేటువంటి ఈ కళ అనేటువంటిది ఎక్కువగా డెవలప్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హూ ఈజ్ కన్సిడర్ ద ఫస్ట్ నోన్ పోయెట్ ఆఫ్ ద తెలంగాణ తెలుగు లిటరేచర్ హూ ఆథర్డ్. ఓకే, కవి జనాశ్రయం ఇన్ తెలుగు ఛందస్సు అనమాట. ఇక్కడ చూడండి, తెలుగు ఛందస్సుపై కవి జనాశ్రయం గ్రంథాన్ని రచించినటువంటి తెలుగు సాహిత్యపు తొలి కవిగా ఎవరిని పిలుస్తారు? కవి జనాశ్రయాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారు. ఓకే, కవి జనాశ్రయాన్ని రచించింది మల్లియ రేచన కవి జనాశ్రయం రచించాడు. ఇది మొట్టమొదటి తెలుగు సాహిత్యపు అంటే తెలుగు ఛందస్సుతో కూడినటువంటి ఒక కావ్యం అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి.
ఈయన వేములవాడ చాళుక్యుల కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే రైట్. నెక్స్ట్ పాలకూరి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తెలంగాణకు చెందిన ప్రముఖ శైవ కవి పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం రచించాడు. ఇది ఏ విశిష్ట దేశీ కవిత ఛందస్సుతో రాయబడిందని చెప్పేసి అన్నారు. పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం అనేటువంటిది ఎలాంటి కావ్యం? చెంపకమాల, ఉత్పలమాల, ద్విపద, సీసం అని చెప్పేసి అన్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, బసవ పురాణం అనేది ద్విపద కావ్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వాక్యాన్ని రాసినటువంటి ప్రసిద్ధ ఆధునిక కవి ఎవరు? నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసింది దాశరథి కృష్ణమాచార్యుడు. రైట్. విశ్వంభర 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుని గెలుచుకున్న కవి ఎవరు? ఓకే, ఆయన ఎవరంటే సి నారాయణ రెడ్డి. సినారే. రెండు ఆప్షన్లోనే రెండు కరెక్ట్. నెక్స్ట్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి ఒక మైలురాయి లాంటి సామాజిక సాంస్కృతిక చరిత్ర గ్రంథం, దీని రచయిత ఎవరు? ఓకే, ఆంధ్రుల చరిత్రను రచించింది ఎవరంటే ఓకే సో సురవరం ప్రతాపరెడ్డి. రైట్. కాళోజీ నారాయణరావు గారి జయంతిని సెప్టెంబర్ 9ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏ రోజుగా జరుపుకుంటుంది? ఓకే, తెలంగాణ భాషా దినోత్సవంగా, తెలంగాణ మాండలిక దినోత్సవంగా జరుపుకుంటుంది అనమాట. రైట్. కాకతీయ కాలంలో వర్ధిల్లిన పురుషుల నృత్య రూపమైనటువంటి పేరిణి శివతాండవం ఆధునిక కాలంలో పునరుద్ధరించినటువంటి ఓకే సో దాన్ని మళ్ళీ ఎవరు, ఏ పర్టికులర్ పర్సన్ అనేటువంటి దాన్ని మళ్ళీ ఫ్లరిష్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు ఈ తెలంగాణ ప్రాంతంలో. ఆయన పేరు ఎవరంటే డాక్టర్ నటరాజ రామకృష్ణ. గుర్తుపెట్టుకోవాలి. నిజాం కాలం నాటి తెలంగాణలో వెట్టి చాకరీ, బాండెడ్ లేబర్ విధానం చారిత్రకంగా ఉన్నది. ఓకే, దాన్ని ఎలా వర్గీకరించవచ్చు, ఎలా క్లాసిఫై చేయవచ్చు అంటే క్రమం తప్పకుండా చెల్లించే వేతనాలా? కాదు. భూస్వాములు మరియు అధికారులు బలవంతంగా చేయించుకునే ఉచిత శ్రమ, దీని ఏమంటాం? బాండెడ్ లేబర్. అంటే భూస్వాములు కానీ అధికారులు కానీ బలవంతంగా చేయించుకునేటువంటి పని, ఉచితంగా చేయించుకోవడం డబ్బులు ఇవ్వకుండా. ఓకే, అది దానికి సంబంధించి. ఒగ్గు కథ అనేది తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన సామాజిక జానపద కథాగాన రూపం. ఇది ప్రధానంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిందన్నమాట అని అడుగుతున్నారు. ఓకే, ఒగ్గు కథ అనేది ఎవరికి సంబంధించింది? గొల్ల కురుమల ఒగ్గు కథలు అని చెప్పేసారు. ఓకే, గొర్రెల పెంపకదారులు. నెక్స్ట్ చిందు భాగవతం అనేది తెలంగాణకు చెందిన ఒక ప్రముఖ జానపద నాటక రూపం. అయితే దీన్ని సాంప్రదాయకంగా ఏ ఉపకుల సమాజం ప్రదర్శిస్తుంది అన్నారు. చిందు భాగవతంని ఎవరంటే మాదిగ చిందు కులస్తులు ప్రదర్శిస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తరగతికి చెందినటువంటి భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటుదారుడు సర్వాయి పాపన్న నిర్మించినటువంటి కిల్లా షాపూర్ తెలంగాణలో ఏ జిల్లాలో ఉందని అడుగుతున్నారు. ఓకే, సో కిల్లా షాపూర్ అనేటువంటి ఏదైతే సర్వాయి పాపన్న నిర్మించినటువంటి ఒక కోట ఎక్కడ ఉందంటే జనగాం డిస్టిక్లో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ విశిష్ట పర్యావరణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచేటటువంటి అధికారిక రాష్ట్ర జంతువు రాష్ట్ర పక్షి ఏది అంటున్నారు? రాష్ట్ర జంతువు మచ్చాల జింక, స్పాటెడ్ డీర్. ఓకే, రాష్ట్ర పక్షి పాలపిట్ట, ఇండియన్ రూలర్, పాలపిట్ట అని చెప్పేసి అంటాం. రైట్. అద్భుతమైన రక్షణ నిర్మాణ శైలికి పేరుగాంచినటువంటి చారిత్రక దేవరకొండ కోట ఏ రాజవంశానికి రాజధానిగా ఉండేది? ఏ రాజవంశానికి ఉపరాజధానిగా ఉండేది అని చెప్పేసి అంటున్నారు. దేవరకొండ కోట అనేది రాచకొండ రేచర్ల పద్మనాయకులకు సంబంధించింది. ఓకే, రేచర్ల పద్మనాయకుల కాలం సంబంధించినటువంటి అని గుర్తుపెట్టుకోవాలంటున్నాను. రైట్. తెలంగాణ జానపద సంప్రదాయాల్లో లంబాడి మహిళలు తమ విశిష్టమైనటువంటి వస్త్రధారణ ఎంబ్రాయిడరీకి ప్రసిద్ధి చెందారు. వారి సాంప్రదాయ అద్దాలు మరియు పూసల ఎంబ్రాయిడరీ కళను ఏమంటారు? ఓకే, సో లంబాడి కులస్తుల అంటే వాటి యొక్క అద్దాలు మరియు పూసలతో కూడినటువంటి ఎంబ్రాయిడరీ కళను ఏమంటారు అంటే బంజారా ఎంబ్రాయిడరీ అంటారు. దాని గురించి ఇక్కడ ఆప్షన్ లేదు. బంజారా ఎంబ్రాయిడరీ కళ అని చెప్పేసి అంటారు. రైట్, పూసల ఎంబ్రాయిడరీ కళ. నెక్స్ట్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కొత్తగా నిర్మించినటువంటి యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తిగా ఏ చారిత్రక శిల్పశాస్త్ర ఆధారంగా జరిగింది అన్నారు. ఓకే, ఇక్కడ చూస్తే మయామతం, మానసారం, ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం అని చెప్పేసి అన్నారు. దేవాలయాల నిర్మాణం అనేది జనరల్గా మనకు ఆగమ శాస్త్రాలను అనుసరించి జరుగుతుంది. ఆగమ శాస్త్రాల ప్రకారమే చేస్తారు. వైకానక ఆగమ శాస్త్రం ఉంటుంది, ఇది విష్ణు టెంపుల్ కాబట్టి. ఒకవేళ శైవ మతస్థులకైతే అది వేరే ఉంటుంది, శాక్తేయానికి వేరే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆగమ శాస్త్రం వైకానస ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి శిల్పశాస్త్రాన్ని ఇక్కడ వాడారనమాట. మధ్యయుగ గోల్కొండ నేపథ్యంలో సాగే ప్రసిద్ధ శృంగార కావ్య గ్రంథమైనటువంటి మల్కా భాగీరథి అంటే రచయిత ఎవరని చెప్పేసినారు. ఓకే, మల్కా భాగీరథి దీని ఏమంటామంటే ఇంకా వైజయంతి విలాసం అంటాం. ఈ బుక్ని వైజయంతి విలాసం అని చెప్పేసి అంటాం. దాన్ని రచించింది ఎవరంటే సారంగి తమ్మయ్య రచించారు. నెక్స్ట్ రాజపాలన మరియు రాజకీయాలపై ప్రసిద్ధ సంస్కృత గ్రంథమైనటువంటి నీతిసారం రచించినటువంటి కాకతీయ పాలకుడు ఎవరు?
నీతిసారం రచించింది ఓకే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రదేవ లేదా మొదటి ప్రతాపరుద్ర ఫస్ట్ ప్రతాపరుద్రుడు రచించారు. యయాతి చరిత్రము అనేటువంటి అచ్చ తెలుగు కావ్యంని రచించింది ఎవరని చెప్పేసి అన్నారు. యయాతి చరిత్ర రచించింది ఎవరంటే పున్నగంటి తిలగనార్యుడు. రైట్. కాకతీయుల కాలంలో సంస్కృత మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువదించి దానిని సేనాని గన్నకు అంకితం ఇచ్చినటువంటి ప్రసిద్ధ కవి ఎవరన్నారు? మార్కండేయ పురాణాన్ని రచించింది మారణ మార్కండేయ పురాణాన్ని రచించారు. పోతన ఆంధ్ర మహాభాగవతాన్ని రచించారు. ఓకే, సో అట్లా గుర్తుపెట్టు. నెక్స్ట్, పాల్కూరికి సోమనాథ్ రచించినటువంటి క్లాసిక్ గ్రంథమైన పండితారాధ్య చరిత్ర ఈ పుస్తకం ఏ సామాజిక మత సంస్కర్త జీవితాన్ని వివరిస్తుంది అని చెప్పేసి అన్నారు. పండితారాధ్య చరిత్ర ఏదైతే ఉందో మనకు రాసిన పాల్కూరికి సోమనాథ్ రచించింది, అది ఎవరి యొక్క జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. బసవేశ్వరుడు, మల్లికార్జున పండితుడు, ఓకే, రామానుజాచార్యుడు, శంకరాచార్యుడు అన్నారు. ఇక రామానుజాచార్యుడు వైష్ణవ మతానికి సంబంధించిన వాళ్ళు, బట్ పాల్కూరికి సోమనాథుడు ఆయన లింగాయత్ సంబంధించి వీరశైవ మతాన్ని ఆదరించారనమాట. కాబట్టి ఇది రాంగ్. శంకరాచార్యుడు అనేది కూడా కాదు, బసవేశ్వర సంబంధించినటువంటి ఆ లింగాయతు ఆ సాంప్రదాయాన్ని అనుసరించారు. కానీ ఈ బుక్ మాత్రము మల్లికార్జున పండితునికి సంబంధించి ఆయన యొక్క జీవిత గాథ గురించి రాయడం జరిగిందనమాట. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏ కవితా కలం పెన్ పేరుతో ఉర్దూ కవిత్వాలని భారీ సంకలనాన్ని చేశారని చెప్పేసి అన్నారు. అంటే మహమ్మద్ కుతుబ్ షా యొక్క పెన్ను పేరేంటిది అంటున్నా అంతే. సో పెన్ ఆయన కలం పేరేంటంటే మాని అంటారు, గుర్తుపెట్టు. సో గోల్కొండ కోటకు సంబంధించినటువంటి క్రింది ప్రకటనలు చూడండి. మొదట కాకతీయ పాలకులు మంకాల్ అనేటువంటి గ్రానైట్ కొండపై మట్టి కోటగా నిర్మించారు. నెక్స్ట్, కుతుబ్షాహీ పాలకులు భారీగా బలపరిచి దీన్ని రాతి కోటగా మార్చారని చెప్పేసి అన్నారు. ఓకే, కాకతీయ పాలకులు మొదటగా స్టార్ట్ చేశారు, దీన్ని ఒక మట్టి కోటగా స్టార్ట్ చేశారు. దాన్ని మంకాల్ అనేటువంటి గ్రానైట్ కొండతో స్టార్ట్ చేశారు. ఆ కొండ మీద స్టార్ట్ చేశారు. కుతుబ్షాహీలు దీన్ని ఎండింగ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి రెండు కూడా కరెక్టే. ఇక్కడ ఇంకో బిట్ కూడా ఉంది. గోల్కొండ యొక్క పూర్వనామం ఏంటంటే మంకాల్, గుర్తుపెట్టుకో. ఇటీవల ప్రతిష్టాత్మక వారసత్వ పునరుద్ధరణ అవార్డులను గెలుచుకున్న బన్సీలాల్పేట్ మెట్లబావి తెలంగాణలో ఏ జిల్లాలో ఉంది అంటున్నారు. ఓకే, ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, సండేస్ అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రైట్. తీవ్రమైన హిందూ ముస్లిం మత సామరస్యాన్ని చాటి చెప్పే హజ్రత్ జహాంగీర్ పీర్ దర్గా వార్షిక ఉర్సు పండుగలు ఏ జిల్లాలో జరుగుతాయని చెప్పేసి అన్నారు. ఉర్సు పండుగలు రంగారెడ్డి డిస్టిక్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి బుర్రకథ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతున్నటువంటి తెలంగాణలో రాజకీయ చైతన్యానికి లోతైన మూలాలు కలిగి ఉంది. అయితే ప్రముఖ బుర్రకథ విద్వాంసుడు ఎవరు? ఓకే, సో బుర్రకథ ఆర్టిస్ట్ ఎవరంటే ద ఫేమస్ సుద్దాల హనుమంతు, గుర్తుపెట్టుకో. నిజాం కాలం నాటి ఉర్దూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాహిత్య చైతన్యాన్ని పెంపొందించడానికి 1966లో స్టార్ట్ అయిన గోల్కొండ పత్రికని స్టార్ట్ చేసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రలో సాంఘిక చరిత్రను రచించింది కూడా సురవరం ప్రతాపరెడ్డి. రైట్. నిజాం పాలనను విమర్శించినందుకు రజాకార్లచే దారుణ హత్యకు గురైనటువంటి సాహసోపేతమైన పాత్రికేయుడు, ఓకే, జర్నలిస్ట్ ఎవరు? ఇమ్రోజ్. ఆయన ఏ పత్రిక నడిపారంటే ఇమ్రోజ్ పత్రికకు సంపాదకీయం చేస్తారు, ఎడిటర్ అనమాట. ఇమ్రోజ్ పత్రికకు ఎడిటర్ ఎవరంటే షోయాబుల్లా ఖాన్. ఈయన నిజాంకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసినందుకు కాచిగూడ దగ్గర చంపేశారనమాట. ఈయన తెలంగాణ గ్రామీణ పోరాటాల నేపథ్యంలో సాగే క్లాసిక్ నవల ప్రజల మనిషి రచయిత ఎవరు? దాన్ని రచించింది ఎవరంటే వట్టికోట అల్వార్ స్వామి. మనకున్నటువంటి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ ఈయన పేరు మీదనే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మార్పులను ప్రతిబింబించే మైలురాయి లాంటి నవలలు మోదుగు పూలు, అదేవిధంగా చిల్లర దేవుళ్ళు ఎవరు రచించారు? తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మార్పులు, ఓకే, భూస్వామ్య వ్యవస్థ నుంచి ఎట్లా సమాజం మారిందని మోదుగు పూలు, చిల్లర దేవులని రచించింది ఎవరు? దాశరథి రంగాచార్యులు రచించారు. ఓకే, రైట్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న తెలంగాణకు చెందిన తొలి మహిళా రచయిత్రి ఎవరు? ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇల్లందుల సరస్వతి. ఆమె రాసినటువంటి స్వర్ణకమలం అనేటువంటి నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. ఇది 1982లో వచ్చింది. నెక్స్ట్, సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ ఒక ప్రముఖ పురాతత్వ ప్రదేశం. ఇది ఏ ప్రాచీన రాజవంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కేంద్రంగా ఉన్నది? కొండాపూర్ అనేది శాతవాహనుల కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశంగా గుర్తుపెట్టుకోవాలి. పురాతన బౌద్ధ క్షేత్రం ఫణిగిరి ప్రపంచవ్యాప్తంగా నిర్మాణపరమైనటువంటి దృష్టిని ఆకర్షించింది. అయితే ఏ జిల్లాలో ఉంది? ఫణిగిరి అక్కడ పురాతన బౌద్ధ క్షేత్రం ఉండింది. అది ఏ డిస్టిక్లో ఉందంటే సూర్యాపేట డిస్టిక్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ 17వ శాతవాహన పాలకుడైనటువంటి హాలరాజు, ఒక బిట్ వచ్చింది ఇక్కడ. హాలర్ అంటే హాలుడు మనకు శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఒక రాజు. ఎన్నో రాజు? 17వ రాజు. అది కూడా ఒక బిట్, ఇంపార్టెంట్ బిట్. అయితే ఆయన ప్రాకృత భాషలో సంకలనం చేశాడు ఒకటి, ఇది ఇంకో బిట్. ప్రాకృత భాషలో ఒక కవితా సంకలనం రాశాడు, దాని పేరే గాథా సప్తశతి. ఓకే, గాథా సప్తశతి. అయితే ఈ గ్రంథం యొక్క ప్రధాన ఇతివృత్తం, థీమ్ ఏంటిది అంటే సాధారణ ప్రజల యొక్క శృంగార మరియు గ్రామీణ సామాజిక జీవితం గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకే, శృంగార కావ్యము, అదేవిధంగా మనకు ఈ లౌకిక కావ్యం అనమాట. ఇది సమాజంలోని సామాజిక జీవితాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి రెండో అరికేసరి ఆస్థానంలో నివసించి యశస్తిలక చంపు అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి సంస్కృత కవి ఎవరు అని చెప్పేసి అన్నారు. సో ఫేమస్ సోమదేవసూరి యశస్తిలక చంపు కావ్యాన్ని రచించారు. అదేవిధంగా సోమదేవసూరి కథాసరి సాగరం కూడా రచించారు. నెక్స్ట్, ద హైదరాబాద్ అలీం అంతర్జాతీయంగా ఇష్టపడేటువంటి ఒక ఆహారం. భారతదేశంలో ఓకే ఏ రక్షణ హోదాను పొందినటువంటి మొదటి మాంస ఉత్పత్తిగా ఇది నిలిచింది. ఓకే, ఇది జిఐ ట్యాగ్. హైదరాబాద్లో జిఐ ట్యాగ్ పొందినటువంటి ఫస్ట్ నాన్ వెజ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, జిఐ ట్యాగ్. గ్రామీణ సమాజంలో పేరంటాలు అనేటువంటి పదం సాంప్రదాయకంగా ఈ క్రింది వాటిలో ఏ సామాజిక సమావేశాన్ని సూచిస్తుంది? పూజలు, పండుగలు, వేడుకలు, ఓకే అంటే మహిళలు కూడేటటువంటి సమావేశమా, భూస్వామ్య పన్ను విధింపే సమావేశమా, గిరిజన యుద్ధ సమావేశమా, పురుషుల కుస్తీ పోటీల? సో ఆన్సర్ వచ్చేసి మనం అంటాం కదా పెళ్ళిళ్ళు, పేరంటాలని, ఎందుకంటే మహిళలు ఎక్కువ సమావేశం అవుతారు కాబట్టి. సో దాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పూజలు, పండుగలు, వేడుకల కోసం ముత్తైదువులు, మహిళలు కూడేటటువంటి సమావేశం అనమాట. ఓకే, రైట్. తెలంగాణలో ఏ పండుగ సమయంలో సకినాలు అత్యంత ప్రత్యేకమైనటువంటి పిండి వంట? ఏంటది? సంక్రాంతి. దట్స్ ఇట్. నెక్స్ట్, ఉత్తర ప్రాంతాల్లో చిన్న పెద్దల పండుగ. తెలంగాణ ఉత్తర ప్రాంతాల్లో చిన్న పెద్దల పండుగ అనేటువంటి ఒక సామాజిక ఆచారం ఉన్నది. అంటే ఏంటి? పితృదేవతలను పూజించడమా, బాలల ఆటల పండుగల, పశువుల ప్రదర్శనల, అడవి వేటన? ఓకే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేవతలను పూజించేటటువంటి ఆచారాలు మనకు ఉంటాయి. దాన్ని చిన్న పెద్ద పండుగలు, చిన్నయ్య పెద్దయ్య పండుగలు అంటారు. ఉత్తర తెలంగాణలో మనం చూస్తే నిర్మల్, నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ భవనము అద్భుతమైనటువంటి నిర్మాణ కళాఖండం. అయితే ఇది ఏ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి అన్నారు? ఆర్ట్స్ కాలేజ్. ఓకే, ఆర్ట్స్ కాలేజ్ అనేటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిర్మాణ శైలి ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి అంటారు? ఇండో సార్సనిక్ మరియు గోతిక్ ఆసఫ్జాయి సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఇండో సార్సనిక్, అదేవిధంగా లైక్ ఆసఫ్జాయి యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ లైక్ ఆర్కిటెక్ట్ని పోలి ఉంటుంది. నెక్స్ట్, 1981లో హైదరాబాద్లో ప్రసిద్ధ అసాఫియా లైబ్రరీ, దాన్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని చెప్పేసి అంటాం. దాన్ని స్థాపించినటువంటి నిజాం ఎవరు? దాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్. ఎవరు స్టార్ట్ చేశారంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ స్టార్ట్ చేస్తారు. అదే ప్రస్తుతం ఇప్పుడు అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉస్మానియా హాస్పిటల్ పక్కకు ఉంటుంది, గుర్తుపెట్టు. తెలంగాణ చారిత్రక హైకోర్టు భవనాన్ని బ్లూ గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ ఐకానిక్ భవనం యొక్క ప్రధాన శిల్పి ఎవరు? ఆర్కిటెక్ట్ ఎవరు? ఓకే, గుర్తుపెట్టుకోవాలి, విన్సెంట్ ఎష్. ఓకే, రైట్. హైదరాబాద్లోని సిటీ కాలేజ్ మొదట్లో పాశ్చాత్య విద్యని అంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ని అందించడానికి ఒక పాఠశాలగా స్థాపించబడింది. అయితే దీన్ని ఎవరు స్థాపించారు? సిటీ కాలేజ్ని ఎవరు స్థాపించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్, పైగా సమాధులు వాటి సున్నితమైనటువంటి సున్నం కలప జాలి పనితనానికి అత్యంత ప్రత్యేకమైనవి. ఓకే, పైగా సమాధులు అనేటువంటివి మనకు సున్నంతో కానీ కలప అంటే అందులో జాలి ఉండి అంత ఒక టెక్నిక్, అది ఒక రకమైనటువంటి కళ అది. అయితే అది ఏ కుటుంబానికి చెంది? పైగా సమాధులు ఎవరికి సంబంధించినాయి అంటే పైగా ప్రభువులు ఉంటారు. నిజాం కాలంలో నిజాం యొక్క బంధువులు కానీ విశ్వాసపాత్రులు కానీ ఓకే లోయల్గా ఉన్న వాళ్ళు, వాళ్ళకి రిలేటివ్స్ ఉన్న వాళ్ళని పైగా ప్రభువులు అంటారు. వాళ్ళ యొక్క సమాధులనే పైగా సమాధులు అంటారు. అవి అత్యంత అందంగా వాళ్ళు సమాధులు నిర్మించుకున్నారు. తెలంగాణ గ్రామీణ మహిళలను దట్టమైన నల్లటి గీతలతో శక్తివంతంగా చిత్రించినటువంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు ఎవరు? తెలంగాణ గ్రామీణ మహిళలను నల్లటి గీతలతో శక్తివంతంగా చిత్రించిన వ్యక్తి ఎవరంటే తోట వైకుంఠం అంటాం. ఆయన తోట వైకుంఠం అనే వ్యక్తి అట్లా గీశారు. ఆయన కరీంనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సుప్రసిద్ధ పెయింటర్, లెజెండరీ పెయింటర్ అనమాట. ఓకే, పద్మశ్రీ కె లక్ష్మాగౌడ్ తెలంగాణకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి గడించినటువంటి కళాకారుడు కె లక్ష్మాగౌడ్. ఓకే, అయితే ఏ దృశ్య కళా మాధ్యమానికి అత్యంత ప్రసిద్ధి చెందారు? ఓకే, ఎందుకంటే ఎచింగ్, ప్రింట్ మేకింగ్, టెర్రకోట శిల్పాలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సామాజిక గాథాలని ఆయన చిత్రిస్తుండే. దానికోసం ఎచింగ్ అండ్ ప్రింట్ మేకింగ్ అనే టెక్నాలజీస్ని వాడుతున్నాయి అన్నమాట.
హైదరాబాద్లోని రాష్ట్ర శాసనసభకు ఎదురుగా ఉన్న ఐకానిక్ తెలంగాణ అమరవీరుల స్థూపం దాని శిల్పి ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, అమరవీరుల స్థూపాన్ని చెక్కింది ఎవరండి? ఎక్కా యాదగిరి రావు గారు. ఓకే, రైట్. నెక్స్ట్, సిద్దిపేటకు చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య తన రంగుల కళాఖండాలతో ప్రధానంగా ఏ ఇతివృత్తంపై దృష్టి పెట్టారని చెప్పేసి అన్నారు. ఓకే, సో కాపు రాజయ్య అనేటువంటి పెయింటరు తెలంగాణ జానపద జీవితాలను, పండుగలను మరియు గ్రామీణ వృత్తుల గురించి ఆయన పెయింటింగ్స్ వేయడం జరిగిందనమాట. ఓకే, ఐకానిక్ నాటక విద్వాంసరాలు చిందు ఎల్లమ్మ తెలంగాణ వీధి నాటక రంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. ఆమె ఏ సామాజిక వర్గం యొక్క నాటక శైలిని కాపాడారు అని చెప్పేసి అన్నారు. చిందు ఎల్లమ్మ చిందు భాగవతాన్ని ప్రదర్శిస్తుండే అనమాట. సింపుల్, చిందు ఎల్లమ్మ చిందు భాగవతం. అందుకని ఆమె అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పరంగా అవార్డ్స్ పొందింది దానికి. నెక్స్ట్, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కురియాల శాసనము, దాన్ని బొమ్మలగుట్ట అంటాము, తెలుగు సాహిత్యానికి చాలా ముఖ్యమైనది. మరి ఎందుకు అంటే ఆప్షన్స్లో ఇవ్వండి. ఇందులో తెలుగు పద్యాలతో ఉన్నటువంటి తెలుగు కంద పద్యాలు ఉన్నాయి అన్నారు. నెక్స్ట్, రామప్ప దేవాలయం నిర్మాణం గురించి తెలుపుతుందన్నారు. నెక్స్ట్, అశోక చక్రవర్తి రాయించారన్నారు. శాతవాహనుల పన్ను మినహాయింపుల గురించి తెలియజేస్తున్నారు. అయితే క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. కురియాల శాసనం అని తెలుగు సాహిత్యానికి ఫేమస్, ఎందుకంటే అందులో తెలుగు పద్యాలు ఉన్నాయి, తెలుగు కంద పద్యాలు ఉన్నాయి అనమాట. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బయ్యారం చెరువు శాసనం తెలంగాణలోని ఏ చారిత్రక రాజవంశం యొక్క వివరణాత్మక వంశావళిని ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది ఎవరంటే గణపతి దేవుడి యొక్క సిస్టర్ అయినటువంటి మైలాంబ. ఓకే, మైలాంబ వేయించారు. అందులో కాకతీయ రాజుల యొక్క వారి యొక్క ఆర్డర్, ఏ ఆర్డర్లో ఉన్నారు రాజులు అని చెప్పేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్, విదేశీ సముద్ర వ్యాపారాల రక్షణ కోసము ప్రసిద్ధ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన వాళ్ళు ఎవరు? మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రెండు బిట్లు ఉన్నాయి. అది ఎందుకోసం చేస్తారు? విదేశీ సముద్ర వ్యాపారాల కోసం కూడా వేయించారన్నది ఒక బిట్టు, అదేవిధంగా గణపతి దేవుడు వేయించారన్నది రెండో బిట్టు. నెక్స్ట్, 1163 నాటి హన్మకొండ శాసనం రుద్రదేవుని చే జారీ చేయబడింది. ఈ శాసనం అధికారికంగా ఏ రాజకీయ మార్పును సూచిస్తుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఏం చెప్తుంది? పశ్చిమ చాళుక్యులోని కాకతీయుల సార్వభౌమ స్వతంత్ర ప్రకటన. అంటే అక్కడ 1163లో ఏం చేస్తారు? కాకతీయులు వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి ఇండిపెండెన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడ 1163లో దీనికోసం హన్మకొండ శాసనం వేయిస్తారు రుద్రదేవుడు. అదేవిధంగా 1000 స్తంభాలు కూడా నిర్మిస్తారు. అక్కడ రెండు జరుగుతాయి అన్నమాట. ఓకే, శాతవాహన రాణి నాగానిక సంబంధించిన ప్రసిద్ధ నానేఘట్ శాసనం ఏదైతే ఉందో ఏ ప్రాచీన భాష మరియు లిపిలో ఉన్నదని చెప్పేసి అన్నారు. దేవి నాగానిక వేయించినటువంటి నానేఘట్ శిలాశాసనం. ఓకే, సో ఏ పర్టికులర్ లిపిలో ఉన్నదంటే ప్రాకృత భాషలో ఉన్నది, బ్రహ్మీ లిపిలో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఘనంగా జరిగేటువంటి బోనాలు పండుగ సందర్భంలో పోతురాజులు అంటే ఏమిటి? సో పోతురాజులు అంటే అమ్మవారి తమ్ముడిగా భావించేటటువంటి కొరడా పట్టుకొని ఉగ్రంగా నాట్యం చేస్తుండేటువంటి పురుషులు అనమాట. సింపుల్. నెక్స్ట్, బోనాల పండుగలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగేటటువంటి రంగం అనేటువంటిది ఆచారంలో ఉంటుంది. అయితే దేని గురించి చెప్తుంది? మట్టి కుండపై నిలబడి పూనకంతో ఒక మహిళ భవిష్యత్తుని చెప్పడం అనమాట. భవిష్యవాణి చెప్పేటటువంటి ఆ కార్యక్రమాన్ని ఏమంటాం? రంగం అని చెప్పేసి అంటాం అనమాట. బతుకమ్మ పండుగల పూల అమరికలో ఏ పువ్వు కేంద్రంగా అత్యంత భారీ వలయాలతో ఉపయోగించబడుతుంది? ఓకే, ఏంటండి? తంగేడు పువ్వు, రైట్. తెలంగాణలో సాంప్రదాయ మత్స్యకారులు అంటే గంగపుత్రులు చేసే గంగమ్మ ఏ రూపంలో పూజించబడుతుంది? ఓకే, వీరు నీరు మరియు జలచరాల జీవనాధార దేవతగా, కోటరక్షణ దేవత, నేత కార్మికుల దేవత, యోధుల రాణి అని చెప్పేసినారు. ఆన్సర్ వచ్చేసి నీరు మరియు జలచరాల, అంటే గంగమ్మ అంటే మనం వాటర్ నర్సిటీ. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి సామాజిక సోదర భావాన్ని పెంపొందించడానికి దసరా సమయంలో విశిష్ట సాంస్కృతిక కార్యక్రమమైనటువంటి అలై బలాయిని స్టార్ట్ చేసింది ఎవరు? ఓకే, ఎవరంటే బండారు దత్తాత్రేయ గారు, ద ఫేమస్ బీజేపీ లీడర్. నెక్స్ట్, పలు జాతీయ అవార్డులను గెలుచుకున్నటువంటి చారిత్రక చలనచిత్రం దాసి 1988, గుర్తుపెట్టుకోవాలి. దాసి ఎప్పుడు వచ్చింది? 1988లో వచ్చింది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఏ సామాజిక దురాచారాన్ని గురించి ఇది బయట పెడుతుంది అన్నారు? దాసి అంటే ఏంటి? భూస్వామ్య దొరల గడిలలో నివసించేటువంటి మహిళా బానిసలు, దాసీలు అనేవాళ్ళు, దాసీలు, వాళ్ళ గురించి చెప్తుంది అనమాట. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన సంచలన చిత్రం మా భూమి 1980లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రెండు బిట్లు ఉన్నాయి. దాసి 1988లో వచ్చింది, మా భూమి 1980లో వచ్చింది. ఈ సాంస్కృతిక చిత్రానికి ఆధారమైనటువంటి మా భూమి నాటకాన్ని రచించింది ఎవరు? మా భూమి నాటకాన్ని రచించింది ఎవరంటే సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రముఖ ఆధునిక జానపద గాయకుడైనటువంటి గోరేటి వెంకన్న 2021లో ఏ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నారు? గోరేటి వెంకన్నకి 2021లో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది.
దేనికి వచ్చింది? వల్లంకి తాళంకి వచ్చింది. బండెనక బండి గట్టి అనేటువంటి విప్లవాత్మక జానపద గేయాన్ని రాసినటువంటి ఐకానిక్ తెలుగు కవి ఎవరు? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనేటువంటి ఆ సాంగ్ రాసింది బండి యాదగిరి. ఓకే. కాకతీయుల చివరి కాలంలో రాయబడినటువంటి వ్యాకరణం మరియు అలంకార శాస్త్ర గ్రంథమైనటువంటి ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రాసింది ఎవరండి? విద్యానాథుడు. ఇది ఎవరికి అంకితం ఇచ్చాడు? రెండో ప్రతాపరుద్రునికి డెడికేట్ చేశారు. పురాతన దేవాలయ పట్టణమైనటువంటి కాళేశ్వరం అక్కడి ముక్తేశ్వర స్వామి ఆలయం వల్ల ప్రత్యేకమైంది. ఇక్కడ లింగం యొక్క విశిష్టత ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఒకే పానవట్టంపై శివుడు మరియు యముడిని సూచించే 2 లింగాలు ఉంటాయి అన్నమాట. ఓకే, 2 లింగాలతో ఉంటుంది. ఒకటి శివుడిని, ఒకటి యముడిని సూచిస్తేటటువంటి అక్కడ ఐడెంటిటీ ఉంటుందన్నమాట. అందుకని అది ఫేమస్. నెక్స్ట్, 1253లో శాస్త్రీయ నృత్య రూపాలపై రాయబడినటువంటి సమగ్ర గ్రంథం నృత్య రత్నావళి. ఓకే, నృత్య రత్నావళి. దీన్ని రచించింది ఎవరంటే జయపసేనాని. ఓకే, జయపసేనాని ఎవరు? గణపతి దేవి యొక్క భావమది. ఆయన యొక్క సేనాధిపతి. ఆయన ఏం చేశారు? నృత్య రత్నావళి అనేటువంటి దాని శాస్త్రీయ నృత్య రూపాలకు సంబంధించినటువంటి ఒక రచన చేశారు. నిర్మల్ బొమ్మలు స్థానికంగా పునికి. ఓకే, ఇది ఇంకో బిట్ వచ్చింది ఇక్కడ. నిర్మల్ బొమ్మలు నిర్మల్లో దొరికేటటువంటి పునికి చెట్టు నుంచి వచ్చేటటువంటి కలప ద్వారా చేస్తారు. అయితే అలా పిలిచేటటువంటి తేలికపాటి కలపతో అవి తయారు చేయబడతాయి. ఈ కలప యొక్క ప్రత్యేక లక్షణం ఏంటని అడుగుతున్నారు. పొనికి చెట్టు యొక్క ప్రత్యేక లక్షణం, ఆ కలప యొక్క ప్రత్యేక లక్షణం ఏంటండి? అత్యంత అనుకూలమైనది మరియు తేలికైనటువంటి బరువును కలిగి ఉండేది అన్నమాట. ఓకే, గుర్తుపెట్టు. నెక్స్ట్, తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి దాన్ని రచించింది ఎవరు? ఓకే, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతం అనేటువంటి తెలంగాణ అధికారిక రాష్ట్ర గీతాన్ని రచించింది అందశ్రీ. రీసెంట్గా చనిపోయారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాటని ఉద్యమానికి దిక్సూచిగా మారింది. ఈ ప్రసిద్ధ గేయాన్ని రాసింది ఎవరు? గద్దర్ గారు. ఓకే, గద్దర్ గారు. నెక్స్ట్, ఆధునిక ఆర్థిక మార్పుల నేపథ్యంలో గ్రామీణ వృత్తులు వ్యవసాయం ఎదుర్కొన్న సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటటువంటి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని చుక్కలు అనేటువంటి పాటను రచించింది ఎవరండి? గోరేటి వెంకన్న గారు. నెక్స్ట్, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల కాలంలో వచ్చినటువంటి క్లాసిక్ గేమ్ అయినటువంటి పల్లెటూరు పిల్లగాడ పశువులు కాసే మునగాడ అనేటువంటి ఒక గేయాన్ని రచించింది ఎవరు? పల్లెటూరు పిల్లగాడ పశువులు కాసే మునగాడ భూస్వామ్య వ్యతిరేక విధానాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సామాజిక దురాచారాన్ని సామాజిక దురాచారాన్ని నిరసిస్తుంది అంటున్నారు. ఓకే, బాల కార్మిక వ్యవస్థ మరియు భూస్వామ్య దోపిడీ గురించి తెలియజేస్తుంది అన్నమాట అది. ఓకే, నెక్స్ట్, తెలంగాణ నేల వ్యవసాయ పోరాటాలు మరియు అస్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి భావోద్వేగ గీతమైనటువంటి నాగేటిసాలలో నా తెలంగాణ అనేటువంటి ఆ పాట యొక్క రచయిత ఎవరంటే ఓకే నందిని సిద్ధారెడ్డి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజిగా అనేటువంటి పాట మనకు తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చింది. దాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారు. ఓకే, ఎవరంటే గూడ అంజయ్య గారు రచించారు. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాటను రచించింది ఎవరని అడుగుతున్నారు. ఓకే, గద్దర్ గారు రచించారు. రైట్. అమరులకు ఘన నివాళి అర్పించడానికి రాష్ట్ర స్మారక కార్యక్రమాల్లో తరచూ వినిపించేటటువంటి వందనాలు వీరులారా అనేటువంటి దాన్ని రచించింది ఎవరండి? ఓకే, మాస్టర్ జీ. దాన్ని జయరాజ్ అని చెప్పేసి అంటాం. ఆయన ఒక పాత రచయిత, ఒక సింగర్. ఓకే, ఆయన రచించారనమాట. నెక్స్ట్, తెలంగాణ సాయుధ పోరాట కాలం ఉన్నటువంటి 7వ నిజాం కాలం సంబంధించిన నిజాం సర్కారోడా నాజాముగడ్డో అనేటువంటి దాన్ని రచించింది ఎవరని అడుగుతున్నారు. ఓకే, దాన్ని రచించింది బండి యాదగిరి గారు నిజాం సర్కారోడా నాజాముగడ్డో అనేటువంటి గీతాన్ని రచించారు. ప్రాంతీయ రూపకాలను, గ్రామీణ జీవితాన్ని, రాజకీయ చైతన్యాన్ని అద్భుతంగా ముడిపెడుతూ సాగే ప్రాచుర్యం పొందినటువంటి జానపద గేయం గల్లు గల్లు గజ్జల బండి అనేటువంటి పాటను రచించింది ఎవరు? గల్లు గల్లు గజ్జల బండి అనేటువంటి పాటను రచించింది దేశపతి శ్రీనివాస్ గారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో ఇది 99th క్వశ్చన్. 100th క్వశ్చన్ ఇక్కడ నేను అడుగుతున్నా. 100th క్వశ్చన్ ఏంటంటే చార్మినార్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? చార్మినార్ యొక్క రూపశిల్పి ఎవరు? మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన 100 ముఖ్యమైనటువంటి తెలంగాణ సమాజం, సంస్కృతి, ఓకే, కళలు, వారసత్వ సంపద, సాహిత్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. మరోసారి ఇంకొక 100 క్వశ్చన్లు మరోసారి తీసుకొని మరోసారి రివిజన్ చేద్దాం. మీకు ఏమైనా ఇక్కడ ఏదైనా ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేసి చెప్పండి. దానివల్ల అభ్యర్థులు అంటే ఎవరైనా అదే ఎగ్జామ్లో వస్తే నష్టపోతారు కాబట్టి మీరు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. ఓకే, సో అప్ టు మై నాలెడ్జ్ అయితే అన్ని కరెక్ట్ ఇచ్చాను. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల ఇంకింత కంటెంట్ ఇవ్వడానికి నాకు మోటివేషన్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.